మేము రాసాం బ్రాహ్మణుడికి నాకు ఇబ్బంది లేదు, నీళ్ళు ఉన్నాయి, నాకు మోసం లేదు, పండ్లు పెట్టుకున్నాను, ఇబ్బంది లేదు. మార్నింగ్ సార్, ఏమో డ్యూటీ సార్, డ్యూటీ చేసినా సార్. డయాబెటిక్ ఉంది కదా, దయచేసి మీరు బ్రాహ్మణ్స్, సమస్య ఉంది, మీకు ఏదైనా అయితే ఇబ్బంది పడతావు, పోలీసులు చెప్తున్నాను, నేనే చేతి వేడుకుంటున్నాను. దయవించి నా ఈ సమస్య నేను పోరాటం చేసుకుంటున్నాను. నాకు అనారోగ్యం అయితే అంటూ ఉంటే కదా ఏమైనా చేసుకోవడానికి బాగుంటుంది. నేను ఉంటాను, నాకు ఇప్పుడు ఏమన్నా ఆసక్తి మాకు అయిపోదాం కాదు. నువ్వు అట్లా కూర్చుండేకి లేదు, అట్లా నువ్వు రావాలా మా ఇంట్లో చెప్తే హాస్పిటల్కి సార్. నాకు ఇంటికి వస్తాను కదా, నేను నాకు వంట పని వస్తాను కదా, నేను నువ్వు కాదు, నువ్వు అట్లా కూర్చుండేకి లేదు సార్. ఇది మా హక్కు, ఇది ఇస్తున్నాము. హక్కు అట్లా ఉంది, నిరాహార దీక్ష చేసేకి లేదు కదా. ఎవరు పర్మిషన్? 41 అండి. 41. మీకు ఏమైనా చెమటలు పడుతున్నాయి? ఏం లేదు. ఆయాసం కానీ గుండె చెప్తున్నాను కదా, బండి దగ్గర సార్ గవర్నమెంట్ హాస్పిటల్ సార్. సార్ గవర్నమెంట్ హాస్పిటలా? గవర్నమెంట్ హాస్పిటలా? దిస్ మై డెత్ నోట్. దీనికి కారణము సింగమశయ్య కోరుట్లయ్య. దీనికి డాక్టర్ సేకరిస్తున్నారు అంతే. నా హ్యూమన్ మీరు ఏమన్నా కండెమ్ చేస్తే అది మీ మీద కేసు వస్తుంది. దయచేసి సహకరించండి. కరెక్ట్. మీరు నా బ్రతుకు కోసం చేస్తున్న పోరాటాన్ని, నిరాహార దీక్షని బలవంతంగా పోలీసుల ఆధ్వర్యంలో దాన్ని భంగం చేసినారు. దీనికి నేను తీవ్రంగా మనస్తాపం చెందుతున్నాను. దీనికి కారణము కూడా నాకు బాగా తెలుసు, సింగమశయ్య కోరుట్లయ్య. కాబట్టి నాకు ఇప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, నేను ఆరోగ్యంగా ఉన్నాను. డాక్టర్ దగ్గర చెప్పారు, కానీ పోలీసు బలవంతంగా ఇక్కడే ఉంచాలని చూస్తున్నారు ప్రజాస్పత్రిలో. ఇది నాకు నా హ్యూమనర్స్కి ఇది వ్యతిరేకం. ఇది కాబట్టి నా బ్రాహ్మణుగా నా మనోభావాలు దెబ్బతున్నాయి. కాబట్టి ఏం చెప్తున్నానంటే, నన్ను క్షేమంగా మా ఇంటికి పంపించేసాడు. నేను అక్కడే నేను చికిత్స తీసుకుంటాను. నాకు ఎటువంటి అనారోగ్యం లేదు. నేను ఆ పోరాటాన్ని సమస్య ఏమున్నా నేను ఆ ఇంట్లోంచి కూర్చొని నేను పోరాటం చేస్తాను అనే విషయాన్ని నేను చెప్తున్నాను. అలాగే నాకు ఎటువంటి మా ప్రాణహాని జరిగినా దానికి కారణము పోలీస్ డిపార్ట్మెంట్ సింగమశయ్య కోరుట్లయ్య గారే. ఇది సత్యం. నేను ఇప్పటికీ 2 రోజులు అక్కడే కూర్చున్నాను, దీక్ష కోసం చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా. దానికి కారణం ఏంటంటే, మా మతాన్ని మమ్మల్ని అవమానించి మమ్మల్ని బుడకత్తా అని చెప్పేసి కోర్టు బెదిరించడం, నేను ఇక్కడ దీక్ష కూర్చున్నాను. కాబట్టి నా దీక్షను నేను ధర్మపరంగా చేసిన దీక్ష కూడా వాళ్ళు భగ్నం చేశారు. సంతోషం, మీ డ్యూటీ మీరు చేశారు, కాదంటారు. కానీ ఇప్పుడు నా ఇంటికి హక్కు నాకు ఉంది, నాకు ఎటువంటి సమస్య నాకు లేదు. కాబట్టి నేను స్వేచ్ఛ వదిలేస్తే నేను మా ఇంటికి పోతాను. ఇది నేను డాక్టర్ చెప్పేట. మా దుర్గా దేవస్థానం సంబంధించి అక్కడ కొందరు వ్యక్తులు మమ్మల్ని దాడి చేసి చంపడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకి సిఐ గారు కాపు కాసి నన్ను స్టేషన్ పిలిపించి నన్ను కొట్టానన్నారు. ఆయన బుడగలతో కంతన్నారు, కాలు దిగొడతానన్నారు. ఇది హ్యూమనెస్ వ్యతిరేకం. ఇది ఒక సీఐ చెప్పకూడదు, సీఐ మాట రాకూడదు. ఆయన బ్యాక్గ్రౌండ్ అంటే లోకల్ ఎమ్మెల్యే గారి అమ్మగారు దాంట్లో ఇన్వాల్వ్ అయినా అనమాట. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. నాకు తోడుగా మా స్నేహితులు ఉన్నారు, మా ఇంటి దగ్గర వాళ్ళు వస్తారు, అంత దిగబడతారు. నేను ఇంటికి వెళ్ళగానే కొంచెం ఆహారం తీసుకుంటాను, నాకు అభ్యంతరం లేదు. హెల్తీగా ఉన్నాను. ఇంట్లో ఓఆర్ఎస్ పౌడర్ కూడా ఉంది, అది WHO ఓఆర్ఎస్ పౌడర్ మా ఇంట్లో తీసుకుంటాను, నాకు ఇబ్బంది లేదు. ఒకవేళ నా హెల్త్కి ఏదైనా నేను ఆ సొంతం వచ్చి నేను ఇంటికి వెళ్తున్నాను. దీంట్లో పాపము ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కానీ పోలీసులు కానీ ఎవరి వాళ్ళ బాధ్యత లేదు, వాళ్ళని ఇక్కడే ఉండమన్నారు. కానీ నేను నా సొంత పుచ్చిత మీద ధైర్యంతో ఇంటికి వెళ్తున్నాను. కాబట్టి నా హ్యూమన్ రైట్స్ కమిషన్ని, హ్యూమన్ రైట్స్ నేను కాపాడమని నేను కోరుకుంటున్నాను.